సజీవుడిగా మమ్మల్ని మందిరంలో ప్రవేశించారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదు అనుసరించారు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుగా వేద్యములంటే శ్రేష్ఠ భక్తిహీన గుడారంలో నివసించడానికి నా దేవుని మందిర ద్వారములతో నాకు ఇష్టం. ద్వారపాలకుడిగానైనా నన్ను ఉంచుమని కీర్తనకారుని ప్రార్థన. ఏదైనా బాబు సజీవులుగా మందిరంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి వదనము చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని కావిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు అనుభవించింది. త్వరగా రాదగిన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి ప్లీజ్. వెల్కమ్ టు దిస్ Lord's తెలుగు ప్రాక్టీస్ సర్వీస్. ఈ ఉదయకాలం మధ్యాహ్నకాల ఆరాధన కూర్చున్నందుకు ప్రభువును ఆహ్వానిస్తున్నాను. గ్రీట్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామములో ఈ శుభములు సమాధానం కలుగుగాక. ఈ సమయమందు సునీల్ లిఖిత వారికి ఇచ్చినటువంటి కుమార్తెను వారు తీసుకొని వస్తూ వారి కొరకు ప్రార్థిస్తాం. సహోదరి దేవసేన యొక్క కుమార్తె అల్లుడు వారు మన సంఘ సభ్యులు. వారు ఉద్యోగ రీత్యా కొంత కాలం నుంచి వారు వేరే ఊళ్ళో ఉంటున్నారు. ఈ మధ్యలో దేవుడు వారికి ఒక పాపను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. తన పేరు కూడా చెప్పాడు, టియానా సునేత్రి అని. పాప పేరు టియానా సునేత్రి అని వారు తెలియజేశారు. టియానా సునేత్రి అంటే దాని అర్థం కూడా చెప్పారు. టియానా అంటే ప్రిన్సెస్, సునేత్రి అంటే విత్ బ్యూటిఫుల్ ఐస్ అని, అంటే అందమైన కన్నులు కలిగిన యువరాణి అని దాని యొక్క భావం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవ, ఈ లోకంలో ఎన్నో బహుమానాలు, ముఖ్యంగా ద ఫ్రూట్ ఆఫ్ ద ఓమ్ ఈజ్ ద రివార్డ్ ఆఫ్ గాడ్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని అన్నారు. ప్రతి శ్రేష్టమైన ఏవియు సంపూర్ణమైన ప్రతి వరములు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. సునీల్ లిఖితను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఈ కుమార్తె పెరిగి పెద్దదై గొప్ప వ్యక్తి అవుటకు సహాయం చేయండి. బైబిల్లో అనేక మంది ఉంటున్నారు. హుల్దా ప్రవక్తి ఉంటున్నారు, మిరియాం ప్రవక్తి ఉంటున్నారు, దెబోరా న్యాయాధిపతిగా ఉంటున్నారు. ఇదిగో వీరందరి నూతన నిబంధనలు అనేక మంది స్త్రీ వారిని సిద్ధపడకు సహాయం చేయండి. అమ్మమ్మ కొరకు నానమ్మ కొరకు దీవెన దయచేయండి. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ఈ చిన్న పాప కొరకు దీవెన కూర్చు. బాలుడు ఎదిగి జ్ఞానవంతుడు వయసునందు దేవుని దయకు మనుషుల దయకు వర్ధిల్లుచుండడం, దేవుని దయ అతని మీద ఉండడం, దేవుని ఆత్మచేత నింపబడిందని మాట కూడా ఈ చిన్న పాపకు అలాంటి దీవెన దయచేయాలి. పాపం నీ కొరకు పెంచే ధన్యత దయచేయాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Scripture was read for us, and today also we are very much having hectic schedule. Today also we have to distribute a lot of gifts, maybe for 80 students or 80 children. So scripture was read for us. ఈ దినం కూడా కొంత మనం హెక్టిక్ షెడ్యూల్లో ఉంటున్నాము. సో చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మీరు తీసి ఉంచాలని కోరుతూ ఉన్నాను. ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 14 verse 34. అందరం కలిసి బిగ్గరగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాము. సోదరుడు దిలీప్ చదివాడు. దాన్ని మరలా ఒకసారి చదివి మనము సమయాన్ని బట్టి తక్కువ సమయంలో మనం ముగించుకుందాం. నీతి జనములు ఘనతకెక్కుట కారణము, పాపం ప్రజలకు అవమానం తెచ్చు. Tomorrow we are going to celebrate the Republic Day. రేపటి దినము మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేట్టున్నాం. భారతదేశానికి స్వాతంత్రము 1947 ఆగస్టు 15 వస్తే 1952
జనవరి 26కు వీ హ్యావ్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్, మనం రాజ్యాంగాన్ని సిద్ధపరుచుకున్నాం. ఆయా దేశాల దగ్గర నుంచి భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా మలుచుకొని. అలాగే ఎప్పుడైనా మీరు గిడియోన్ బైబిల్ చూసి ఉంటే, ఈ గిడియోన్ బైబిల్లో మొట్టమొదటి పేజీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ పైన ఏమున్నది ఎవరికైనా కనిపిస్తుందా? వాట్ డు వి సీ హియర్? చాలా సన్నగా ఉన్నది, కనిపిస్తుందా? బ్లూ కలర్. దిస్ ఈజ్ ఎ గ్లోబ్. ఏంటిది? గ్లోబల్. ప్రపంచ దేశాలను సూచించే ఒక గ్లోబ్ అన్నమాట. సో ఆ గ్లోబ్ కిందనే ఆంగ్లంలో ఈ వాక్యము రాయబడి ఉన్నది. రైచియస్నెస్ ఎగ్జాల్ట్స్ ఎ నేషన్ బట్ సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ టు ఎనీ పీపుల్. నీతి జనములు ఘనతకెక్కుట కారణము, పాపం ప్రజలకు అవమానం తెచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఒక చిన్న పాట 1 లేక 2 వచనాలు పాడతాను. ఇన్ 2012వ సంవత్సరంలో మనందరికీ తెలుసు, భారతదేశం అతిపెద్ద రాజ్యాంగము కలిగి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి దేశం. అన్ని మతాల వారు స్వేచ్ఛగా ధైర్యంగా ఈ భారతదేశంలో జీవించవచ్చు, నివసించవచ్చు, వారి వారి మతాలను అనుసరించవచ్చు. కానీ నిజంగా అలా జరుగుతున్నదా? 2012వ సంవత్సరంలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను, సమయం ఎక్కువగా తీసుకోకుండా. ఢిల్లీ పట్టణంలో 3 కోట్ల జనాభా ఉంటుంది సుమారుగా. అక్కడ ఒక యవనస్తురాలు తన ప్రియుడితో కూడా కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నది. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉన్నదో, అది చలికాలము. ఆ బస్సులో ఆ అమ్మాయిని తిప్పుతూ రాత్రంతా కూడా రేపు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా కూడా అనేక మంది వ్యతిరేకించారు, క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలిపారు. ఆమె పేరు నిర్భయ. చాలా ఘోరంగా, నేను ఆ ఇన్సిడెంట్ చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశానికి అవమానం తీసుకొచ్చే సంఘటన అది. మనం చదువుకున్న లేఖన భాగం, నీతి జనములు ఘనతకెక్కుట కారణము, పాపం ప్రజలకు అవమానము. భారతదేశస్తులు ఈ మధ్యలో వార్తల్లో చూస్తున్న అంతర్జాతీయ వార్తల్లో ఇండియన్స్ అంటే అమెరికా దేశంలో బెగ్గర్స్ అని అంటున్నారు. ఎందుకంటే సూపర్ మార్కెట్లో వస్తువులు కొని బిల్లు ఇవ్వకుండా వస్తే అది పట్టుకుంటుంది. ఒక్కరు పాపము చేస్తే, ఒక్కరు తప్పు చేస్తే, మనం యెహోషువ గ్రంథంలో చూస్తాము, ఆకాను అనే ఒక వ్యక్తి పాపము చేసినందుకు చిన్న హాయి దగ్గర ఓడిపోయారు. చిన్న పట్టణం అది, వరండాగా కొద్దిమంది ఉన్నారు. యెహోషువ బట్టలు తెచ్చుకున్నాడు, ఎందుకు ప్రభువా ఇలా జరిగిందని. సో భారతదేశ ఉత్తమ పౌరులుగా మన కర్తవ్యం ఏమిటి? మనం క్రైస్తవులమే. మనకు ఈ లోకంలో ఆధార్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది, పాన్ కార్డు ఉన్నది, ఇంకా రకరకాల ఐడెంటిటీ ఉన్నాయి మనకు. అదే ప్రకారం బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే, మన పౌరసత్వము పరలోకమంతున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనము కనిపెట్టుకొని ఉన్నాము అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 రాయబడ్డది. We have dual citizenship simultaneously on the earth and in heaven. కొంతమందికి 4-5 దేశాల పౌరసత్వం ఉంటున్నది. బట్ మనకైతే భారతదేశ పౌరసత్వము, దాంతోపాటు పరలోక పౌరసత్వం ఉన్న దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. విష్ యు ఆల్ ఏ అడ్వాన్స్ రిపబ్లిక్ డే. బిగ్గరగా చెప్పండి, కూడా ప్రభువును మహిమపరచండి. మనము ఉత్తమ పౌరులుగా ఎలా ఉండగలము? మనకు 2 ఉన్నాయి. ఒకటి భారతదేశ రాజ్యాంగం ఉన్నది, 2 మన చేతిలో అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథం కూడా ఉన్నది. రాజ్యాంగాన్ని కూడా మనం పాటించాలి, అదే సమయంలో బైబిల్ గ్రంథాన్ని కూడా మనము పాటించాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మొదటి భాగంలో చూస్తే
గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఆర్డర్ అండ్ లా. దేవుడు చట్టానికి లేకపోతే న్యాయానికి వాటన్నిటి కూడా కర్త అయి ఉంటున్నాడు. ఈ ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఏలోక సంబంధమైనటువంటివన్నీ కూడా చూడండి ఒకసారి. టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది లెటర్ ఆఫ్ పాల్ టు ది రోమన్ చాప్టర్ 13 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం మనము చదువుదాం. దేవుడే ఇలాంటి అధికారాన్ని మనకిచ్చాడు. అధికారుల ద్వారా, దేవుడు అధికారుల ద్వారా మనకి ఆజ్ఞ ఇచ్చాడు. ఉదాహరణకి మనకు భారతదేశంలో అనేకమైనటువంటి రూల్స్, ట్రాఫిక్ రూల్స్, కానీ నెల్లూరులో అవి వర్తించవు. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి మన ఇంట్లో దొంగలు పడితే వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసేది. ఎవరికి ఫోన్ చేయాలి? ఇప్పుడు 112 అయింది, 100. పాస్టర్ గారు ఏం చేస్తారు? దొంగలను చేసి పట్టుకుంటాడా? పాస్టర్ గారి దగ్గర ఏముంటుందంటే కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రార్థన, సలహా, వాక్యము ఉంటుంది. కానీ దొంగలను పట్టుకునేది పాస్టర్ గారి పని కాదు. దేవుడు ఎవరిని నియమించాడు? అధికారులను నియమించాడు. ఒకవేళ ప్రభుత్వమైతే మరొక రోజు ఆ అధికారులు ఎవరు దేని వరకు ఉంటారని మనం మాట్లాడుతున్నాం. కానీ ఖచ్చితంగా ఉదాహరణకు చెప్తాను నేను. మనకు సడన్గా కరెంటు పోతుంది, మనం ఎవరికి ఫోన్ చేస్తాం? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తామా? పాస్టర్ గారికి ఫోన్ చేస్తామా? కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తామా? చెప్పండి. మొన్నటిదిన నేను ఫోన్ చేసి కంప్లైంట్ చేశాను. ఎస్సీతో మాట్లాడాను. అయ్యా, మాకు తరచుగా కరెంట్ పోతూ ఉన్నది, చాలా కాలం నుంచి చెప్తుంటే దాన్ని పట్టించుకోవడం కదా అంటే వెంటనే కాన్ఫరెన్స్లో ఏఈతో మాట్లాడించాడు. సార్ ఎక్కడ సార్ మీది? చూడండి, పేపర్లో ఇచ్చారు, మీకు ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేయమని చెప్తున్నాను. అలాగే ఈ రాజ్యాంగంలో ఇంతకుముందు ఐపీ ఏమనేది ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేది, కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు? బిఎన్ఎస్గా మార్చారు. ఇవన్నీ కూడా దేవుడు, ఉదాహరణకి ఈ చట్టాలే లేకపోతే, ఈ ఆర్డర్ లేకపోతే మానవులందరూ కూడా రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. అంత కియాస్, కన్ఫ్యూజ్ మొత్తం. అలాగే దైవ వాక్యము కూడా, అది లేకపోతే దేర్ ఇస్ నో లైఫ్. ఆధ్యాత్మికంగా భయంకరమైనటువంటి జిగటగల దొంగ ఊపిలో పడిపోయే అవకాశం ఉన్నది. ఈ సమయంలో నేను పల్లవి 1-2 చరణాలు పడతాను. ఇది పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి పాట. ఇది దేవుడిచ్చిన దివ్య వాక్యం. ఇదేను మనకు ఎండలారా. ఈ వాక్యము, దాని యొక్క ప్రాముఖ్యత. పల్లవి నేను 1-2 చరణాలు పడతాను. దేవుడిచ్చిన దివ్య వాక్యం ఇదేను మనకు ఎండలారా. దేవుడిచ్చిన దివ్య వాక్యం ఇదేను మనకు. 252వ పాట ఆంధ్రక సంగీతం. భావశుద్ధిని చేయుగల శుభ వర్తమానం దీని పేరు. దేవుడిచ్చిన దివ్య వాక్యం ఇదేను మనకు ఎండలారా. భయముతో భక్తితో చదవే ప్రభు క్రీస్తుగా కంచుగను. భయముతో భక్తితో చదవే ప్రభు క్రీస్తుగా కంచుగను. దయామయుడకు దేవుడే తన తండ్రి అని బోధించుడెల్ల. దేవుడిచ్చిన దివ్య వాక్యం ఇదేను మనకు ఎండలారా. పాపములలో నుండి విడుదల పరమ సుఖమహితలతోనే. పాపములలో నుండి విడుదల పరమ సుఖమహితలతోనే. పాప మార్పును లేచి రండి, త్వరగా క్రీస్తుని శరణు
బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, ఉదాహరణకి దానియేలు లాంటి వారు బబులోను దేశంలో చెరకు కొనిపోబడ్డారు. చాలా సందర్భాల్లో నేను తెలియజేశాను, బబులోనుకు పోయిన వెంటనే ఏం చేశారు చెప్పండి? చెరకు తీసుకొని పోయిన వెంటనే పేరు మార్చేస్తారు, తర్వాత వారిని నపుంసకులుగా మార్చేస్తారు. కొంతమంది, అందరినీ కాదు. దానియేలు పేరు ఏమని మార్చారు? బెల్తెషాజరు అని పేరు మార్చేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? అసలు బెల్తెషాజర్ అంటే ఏంటి తెలుసా? బబులోను దేవత పేరు అది. ఎవరి పేరు? కానీ ఆయన అలా చూడండి, దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వ్యక్తి, ఆయనను బట్టి బబులోను రాజు దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకున్నాడు. బిడ్డగా చెప్పబడి ప్రభువును భయపరిచాడు. మరి మనల్ని బట్టి ఎవరైనా ప్రభువుని తెలుసుకుంటున్నారా? లేక వీరా క్రిస్టియన్స్ ఇక్కడ అంటారు కదా, ఈ నెల్లూరు భాషలు పెద్దగా బైబిల్ ఎత్తుకొని పోతారు, పెద్దగా ఏదో భక్తుల్లాగా చేసేవన్నీ చేస్తూ ఉంటారు. వారమంతా ఆదివారం నాడు దేవుడా 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 అంటారు. You may be a doctor, you may be a nurse, you may be an engineer, you may be a businessman. మనం దేవునికి మహిమను తీసుకొని వస్తున్నావా? రెఫరెన్సులు చూపించడానికి నాకు సమయం లేదు. నీతి జనములు ఘనతకి కూడా కారణం. మన దినంలో ఒక సహోదరునికి ఫోన్ చేస్తే చెప్తూ ఉన్నాడు, అతను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, సార్ సముద్రాల దావీదు అనేవాడు డబుల్ మర్డర్ చేశాడు సార్, తప్పించుకున్నాడని చెప్తున్నాడు. ఏం పేరట? దావీదు అంట, పీటర్ అంట, డానియల్ అంట. ఏంటండి ఇది? నా వల్ల ఏదైనా జరిగితే నేను పాస్టర్ పోస్ట్ రిజైన్ చేసేస్తాను. చాలా జాగ్రత్తగా నిండా 1000 కళ్ళు పెట్టుకొని బ్రతకాలి ఈ లోకంలో. ప్రభుత్వ మిగిలి ప్రియులారా, ఉత్తమ పౌరులుగా కొంతమంది క్రైస్తవులు ట్రాఫిక్ రూల్స్ పాటించారు. ఒక సంఘటన చూశాను, ఒక చోట గుంటూరులో, విజయవాడలో. వారు పేరుకు పోలీస్ అధికారులే, ఇద్దరు రాంగ్ రూట్లో పోయి ఇద్దరు చచ్చిపోయారు. అపోజిట్ డైరెక్షన్ ఇద్దరు వచ్చి చట్టాలు వారికి వర్తించవు. ఈ మధ్యలో చూశాను, కర్ణాటకలో ఒక IPS అధికారి పట్ట పగలే ఆశ్చర్యలు. ఎంత భయంకరం కదా! ప్రభునందు మిగిలి ప్రియులారా, ఉత్తమ పౌరులుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. మనకు సమయం ఎక్కువ లేదు. We are the salt of the earth, we are the light of the world. What is our duty? మన బాధ్యత ఏంటి? చూడండి, are we praying for our nation? మన దేశం కొరకు మనం ప్రార్థించగలుగుతున్నామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనములలో ఈ విధంగా రాయబడి ఉన్నది. Letter of Paul to the Timothy, first letter, chapter 2, verse 1 and 2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని ఖచ్చితంగా మనము వీరందరి కొరకు ప్రార్థించాలి. దేవుడు చెప్పాడు, బబులోను కొరకు ప్రార్థన చేయండి, బబులోను క్షేమమే మీ క్షేమం. ఒక చేతిలో మనకు న్యూస్ పేపర్ ఉండాలి, రోజు జరిగే వార్తలు, ఒక చేతిలో బైబిల్ ఉండాలి. ఈ మధ్యలో మనకు ఎదురుగా రోడ్డు వేశారు 45 దినాలు. వార్తాపత్రికల్లో చెప్పారు, యూట్యూబ్లో చూపించారు. ఆ 45 రోజులు ఎంత ట్రాఫిక్ అంటే మనందరికీ తెలుసు. నెల్లూరులో ఎటుపోయినా రైల్వే గేట్స్, తప్పించుకోలేవు. ఎటుపోయినా రైల్వే గేట్స్, ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ 45 రోజులు, ఈవెన్ మా వదిన వాళ్ళు వచ్చిన రోజు కూడా రైల్వే స్టేషన్లో దిగాను. 1 గంట టైం పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడికే జస్ట్ నడిచిపోతే కూడా అంత టైం పడ్డది. చాలా సందర్భాలు వచ్చిన కొత్తలో ఇక్కడ నుంచి నేను ఇంటికి నడిచిపోయాను.
ప్రియులారా, ఆర్ వి ప్రేయింగ్ ఫర్ అవర్ నేషన్? దేవుని వాక్యంలో రాయబడిన దేవుడు అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలట? తమను తాము తాగించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికితే, వారి పాపాన్ని విడిచిపెడితే. పేరుకు క్రైస్తవులే, బట్ గవర్నమెంట్ వాళ్ళు అంటారు, మీరయ్యా క్రైస్తవులు, మీరు బైబిల్ చదువుతారు తల్లి, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెతికి పాపాలను విడిచిపెట్టి ఏం చేశారట? వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని అంటున్నాడు. దేవుని ప్రజలు అలాంటి వారు. దేవుని వాక్యం వారి హృదయాల్లో ఉన్నప్పుడు యోసేపు అన్నాడు, ఏమన్నాడు? 39:9 హౌ కెన్ ఐ కమిట్ దిస్ గ్రేట్ సిన్ అగైన్స్ట్ మై గాడ్? ఇంత గొప్ప దుష్కార్యం చేసిన దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ఎలా చేయాలి? ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త సుమి, చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. Because of you the name of the Lord is a blasphemy among the Gentiles. మేము బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుచుంది. అలానైనంట క్రిస్టియన్ ఆఫీసర్ అంటే ఏం క్రిస్టియనా? ఏం బైబిల్ చదువుతారా? ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడే వాటన్నిటిని కూడా, ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ విధులు దేవుడిని బట్టి మనం వాటన్నిటికీ లోబడాలి. నేను చర్చికి వెళ్తాను, ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ చూపించమంటే, నేను చర్చికి వెళ్ళడానికి డ్రైవింగ్ లైసెన్స్ చూపించానంటారా? చూడండి, పేతురు రాసిన పత్రికలో పేతురు ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి, ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడ్డ. చూడండి, భక్తుడు పేతురు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనంలో, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై పేపర్లో ఒక ప్రకటన ఇస్తారు, అయ్యా ఈరోజు ఈ ప్రాంతాల్లో పవర్ సప్లై ఉండదు. వాటిని మనం ప్రశ్నించలేము. వారు అంటారు, మేము ఈరోజు వార్తాపత్రికలు వేసాము, ఈ టైం నుంచి ఈ టైం వరకు పవర్ ఉండదు. వారు మన మేలు కొరకే. తర్వాత నేను మీకు చెప్తాను, మేలు చేయడానికి వారట అధికారులు ఎలాంటి వారట? దేవుని పరిచారకులట. అందరూ పాస్టర్స్ అయితే ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇస్తారు? కరెంట్ కనెక్షన్ ఎవరు ఇస్తారు? మరి పాస్టర్ గారు వచ్చి కరెంట్ కనెక్షన్ ఇస్తారా? ఆ బోర్డు ఎక్కుతారా పాస్టర్ గారు? అది వాక్యంలో రాయబడ్డ మాట మీకు తెలియజేస్తున్నారు. దేవుని పరిచారకులు అనే మాట రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దాదాపు ఒక 4-5 సార్లు ప్రభువు వాడాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఆర్డర్ అండ్ లా. దేవుడే వీటన్నింటినీ చేశాడు. లేకపోతే అలాగే బైబిల్ గ్రంథము కూడా మనకిచ్చాడు. దిస్ ఈజ్ అవర్ లైఫ్. ఇది లేకపోతే మనం ఇంకా ఇది ఉండడానికి ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉన్నాం. దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకుని ఉన్నాను. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు పాటించాలి. ప్రభుత్వ ఆజ్ఞలు, ఎందుకంటే రాజ్యాంగం ఇలా రాయబడ్డది. పోలీసు వాళ్ళు అంటారు, నీవు సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు సో అండ్ సో యాక్ట్ ప్రకారం నీకు ఇంత జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు సో అండ్ సో నీకు ఇంత జరిమానా, నీ బండికి ఇన్సూరెన్స్ లేనందుకు ఇంత జరిమానా, నీవు రాంగ్ రూట్లో వచ్చినందుకు ఇంత జరిమానా. ఒక పాత బండి తీసుకొని టీవీఎస్ వెళ్తే దానికి 10,000 జరిమానా ఇస్తే అది బండి 5,000 విలువలేదు. వాళ్ళకే విడిచిపెట్టి రావాలి అంతే. ఉదయకాలం మనము ప్రపంచ దేశాలకు మేము చిన్న ప్రార్థన చేసినా, కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా ప్రపంచ దేశాల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసినా సంఘం కొరకు ప్రార్థన చేస్తాం. కారణం ఏంటంటే అది మా బాధ్యత. దేవుని వాక్యంలో రాయబడింది, మనం ఉత్తమ పౌరులుగా ఈ లోకంలో జీవించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. రాజ్యాంగం ఎందుకు అని అనుకోకూడదు. ఈ మధ్యలో నేను చూశాను, నిన్న రాత్రి
ఒక పాస్టర్ గారు ఒడిస్సా ప్రాంతంలో వాక్యము చెబితే చెప్పులతో దండ వేశారట. భారతదేశ రాజ్యాంగంలో నాకు తెలియదు కానీ ఆర్టికల్ 22 నుంచి బహుశా 25, 26 వరకు మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. అదే మన పొరుగు వారైతే ఇదే రోడ్డు బ్లాక్ చేసేసి భజనలు చేస్తారు. వారిని ఎవరు ఏమన్నారు? ఎందుకంటే 80% వారు ఉన్నారు. మనం కేవలం 3 అంటారు, 4 అంటారు. క్రైస్తవ జీవితం అంటే కష్టమైంది అంటారు. దేవుని వాక్యంలో రాయబడ్డది. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్ల సిగ్గుపడక ఆ పేరు బట్టి దేవుడు భయపరచాలంటే క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వారు ఉన్నారు. వారు పెడతారు. చాలా సందర్భాల్లో జయభారతి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రార్థన చేయలేదు. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయండి, ఇక్కడ అనుమతి లేదు. లిఫ్ట్లో మీరు వెళ్ళి చూస్తే హిందువుగా జీవించు, హిందువుగా గర్వించుగా మనం సిగ్గుపడుతున్నాం. ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్తూ ఉంటారు. అనగా స్వాతంత్ర సమరయోధులు ఏం చేశారు? దేశం కొరకు పోరాడారు, స్వాతంత్రం కొరకు. మంచిదే. బట్ మన ప్రభు మనందరినీ పాపశాపాల నుంచి విడిపించడానికి కలువరి శిలువలో చనిపోయి సమాజ సేవకు తిరిగి లేపబడ్డాడు. బిగ్గరగా చెప్పండి, కూడా ప్రభు భయపరచాడు. ప్రభుత్వ మిక్కిలి ప్రియులారా, ఉత్తమ పౌరులుగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే Jesus said, "You are the salt of the earth, you are the light of the world." యేసు ప్రభువారు మీరు లోకములకు ఉప్పై ఉన్నారు, లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండలేదు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువును మహిమపరుస్తున్నామా? చట్టానికి లోబడి ఉంటున్నామా? లేక చట్టం నా చుట్టమని అనుకుంటున్నామా? లేక బైబిల్ అంతా నాకు తెలుసుగా నేను పాటించాలని అనుకుంటున్నాను? తను వచ్చి మనం ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఉదయకాలం భారతదేశానికి రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని దాదాపుగా 76 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు 15 వస్తుంది. మేము ఈ లోకంలో మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖంగాను నెమ్మదిగాను బ్రతకనివింటాం. అందరి కొరకు ప్రార్థించాలని సెలవించారు. మేము ప్రార్థించే వీరుడంగా ఉండుటకు ఉత్తమ పౌరుడుగా ఈ లోకంలో పౌరుషత్వం ఉన్నది, పరలోకంలో కూడా పౌరుషత్వం ఉంటున్నది. ప్రభానికి పొందినారు. మేము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఒక దానియేలు, ఒక యోసేపు, వారు రాజు తినే భోజనం తిని తను తాను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నాడు. దానియేలు గత 10 వెనక్కి వచ్చారు. తమ దేవుని ఎదిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని సంకల్పించారు. ఈ ఉదయకాలం వరకు వదనాలు చెల్లిస్తూ భారతదేశంలో మాకు అనుగ్రహించినటువంటి మంచి రాజ్యాంగం బట్టి, ప్రభుత్వాలను బట్టి వదనలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.